గౌరవనీయులైన మీడియా మిత్రులారా, చూడండి సార్, నా పందలనాయుడు నా తల్లిని చంపేసి నా భూములు దోచుకున్న పందలనాయుడు నా భూమి దున్నేయకుండానా ఎలాగ బలిపెడుతున్నాడు చూడండి సారు. నా భూమికి గడ్డి మందు కొట్టడానికి పర్మిషన్ లేదంట, దుక్కు దున్నందుకు పర్మిషన్ లేదంట, జేసీబీని తీసినందుకు పర్మిషన్ లేదంట. అసలు నా భూమినే ఉన్నందుకు అసలు నా భూమి కూడా నాకు ఇండియా బార్డర్లో లేదంట. మరి ఈ బార్డర్ కూడా అసలు భారతదేశంలోనే మరి నాకు పౌరసత్వం ఉంది, నాకు ఆధార్ కార్డు ఉంది, నాకు పాన్ కార్డు ఉంది, నాకు బ్యాంక్ అకౌంట్ ఉన్నది, నాకు మరి అన్నీ ఉన్నాయి, నాకు పాస్ పుస్తకాలు ఉన్నాయి. చూడక అసలు ఈ పాస్ పుస్తకంలో భారతదేశంలో కాదాలి. కానీ మా కసింకోట సిఐ స్వామినాయుడును మా ఊరు మరి పంచాయతీ పెద్దలు జనసేన నాయకులు ఇలా నా భూమి దున్నేయకుంటా అసలు నా భూమికి దారి లేదంట సార్. వీళ్ళైతే కబ్జాలు చేసుకోవచ్చు అంతా, ఆస్తులు ఆక్రమించుకోరంట. మరి నా భూమికి దారి లేకుండా చూడండి సార్. ఇలా తుప్పలు బలిసిపోతే నేను మంచోడిని అంటే ఈ తుప్పలు గగ్గెట్టినా సరే నేను నా మీద కేసు ఇట్టి ఎఫ్ఐఆర్ మరి సెక్షన్ 1 ప్రకారంగా నన్ను తిహార్ జైలుకి వేస్తారంట సార్. మరి ఇది ఎంతవరకు న్యాయం? మరి సుప్రీంకోర్టు జడ్జి గారు మరి నా సమస్యను పరిష్కరించవలో చూడండి సార్. నా భూమి ఈ కాలువ అవతల మా భూమి కాలువ అవతల కాశీపాలెం భూములు పొలాల పక్కనే మరి 20 సెంట్లు ఎంతో ఉన్నది సార్. ఇది కూడా అలా కలిపేసుకున్నారు సార్. అవతల సెట్లు అయ్యి నరుక్కొని అలాగా ఈ భూమిని కూడా దున్నందుకు అసలు ఇది చూడండి సార్. నా భూమి పక్క రైతు భూమి చూడండి సార్. ఈ పక్క రైతు అయితే మొక్కలు వేసుకోవచ్చు అంట, చెరుకు మొక్కలు వేసుకోండి అంట, వరిసేని వేసుకోవచ్చు అంట, భూమి పండించుకోవచ్చు అంట పక్క రైతు. కానీ నా భూమిని అయితే మరి ఇలా జేసీబీని తీసుకొస్తే ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాడంట సిఐ స్వామినాయుడు. గడ్డి మంది కొడితే మరి సెక్షన్ A1 ప్రకారంగా తిహార్ జైలు తల్లేస్తారంట. ఇది ఎంతవరకు మరి న్యాయం? మరి నాకు మీడియా మిత్రులు నాకు తెలియజేయాలి సార్. చూడండి సార్ నా భూమి. ఇదిగో సార్, నా కొబ్బరి చెట్లు 10 చెట్లు ఉండి సార్ అలా చచ్చిపోయినాయి సార్. కాకపోతే లాస్ట్కి 3 చెట్లు ఉన్నాయి సార్. చూడండి సార్, ఈ కొబ్బరి చెట్లు భూమి నాదే సార్. ఇది బొకారా కాలువ సార్. ఈ కాలువ యువతల మరి కాశీపాలెం వాళ్ళది సార్. కాశీపాలెం పక్కన మాకు 15 సెంట్లు 20 సెంట్లు ఉన్నా సార్, అది నాకు తెలియదు సార్. ఈ కాలువ అంతా ఇదంతా బొకారా కాలువ సార్. ఇదంతా ఇంకో సార్ కాలువ యువతలకు వచ్చినాను సార్. నా పొలానికి కూడా దారి చూడండి సార్. నా పాక దెబ్బ ఎలాగున్నదో చూడండి సార్. చూడండి సార్, నా పాక దెబ్బ ఎలాగున్నదో. పాక కట్టినందుకు పర్మిషన్ లేదంట. మరి నా పొలం దగ్గర నాకు కరెంటు మీటర్ కూడా ఇచ్చినారు. కానీ కరెంటు మీటర్కి అప్లై చేయనందుకు కూడా నాకు పౌరసత్వం లేదంటున్నారు సార్ మా పోలీసు వారును, మా ఎంఆర్ఓ, మా గ్రామ పెద్దలు, పంచాయతీ పెద్దలు సార్. చూడండి సార్, ఇలా తప్పులు బలిసిపోతే దీనికి అగ్గెట్టకూడదంట సార్. ఇలా తప్పులు బలిసిపోతే దీనికి గడ్డి మంది కొట్టకూడదంట సార్. ఇలా తప్పులు బలిసిపోతే దీనికి జేసీబీ నెట్టి టాటలు తీసి రాకూడదంట సార్. చూడండి సార్, నా భూమి ఎకరన్నర పాస్ పుస్తకం ఇచ్చినారు సార్. కానీ నా భూమి ఎకరా ఉన్నా సార్, అది దోసేసుకున్నారు సార్. ఇది ఏమన్నా న్యాయమా చెప్పండి సార్ పవన్ కళ్యాణ్ సార్. చూడండి సార్ నా భూమి.